మీకు ఎలక్ట్రిక్ కారు ఉందా? తరచుగా విజయవాడ నుంచి హైదరాబాద్ ఎలక్ట్రిక్ కారు పైన ప్రయాణం చేస్తూ ఉన్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడ నగరం గొల్లపూడి దాటిన తరువాత హైదరాబాద్ రూట్లో ఉంటుంది ఖలీల్ బాయ్ రెస్టారెంట్. మాంసాహార ప్రియులకు ఖలీల్ బాయ్ రెస్టారెంట్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సిటీ ట్రాఫిక్ దాటేసిన తర్వాత ఇక్కడికి వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ అలా మీరు బ్రేక్ తీసుకుని ఏదన్నా తినేలోపు మీ ఎలక్ట్రిక్ కార్ కూడా ఛార్జింగ్ ఎక్కేస్తే ఎంత బాగుంటుంది. అలాగే ఇక్కడ మనకి వోల్ట్రాన్ తమ ఛార్జింగ్ నెట్వర్క్ని డెవలప్ చేసింది ఖలీల్ బాయ్ రెస్టారెంట్లో. ఇక్కడ మీ కార్ని తీసుకొస్తే చాలు, మిగతాదంతా వోల్ట్రాన్ చూసుకుంటుంది. మీ కార్ని అలా పార్క్ చేయగానే వెంటనే కార్ ఛార్జింగ్ని స్టార్ట్ చేసేస్తారు అక్కడ ఉన్న సిబ్బంది. ఇక్కడ ఈ వోల్ట్రాన్ ఈవీ ఛార్జింగ్ పాయింట్స్ ఎలా ఉన్నాయి అనేది చెప్పేందుకు BYD ఆటో 3 కార్ వాడుతున్న సాంబా గారు మన ముందున్నారు. ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నా పేరు సాంబశివరావు అండి. నేను విజయవాడలోనే ఉంటాను. నేను రెగ్యులర్గా విజయవాడ టు హైదరాబాద్ ట్రావెల్ చేస్తూ ఉంటాను. హైదరాబాద్ టు వైజాగ్ కూడా ట్రావెల్ చేస్తూ ఉంటాను. నా కార్ తీసుకొని, నాది BYD ఈవీ కారు. నా కార్ తీసుకొని ఆల్మోస్ట్ 3 months అయింది. నేను ఒక 10 to 12,000 అంతే, ఆల్మోస్ట్ 10 to 12,000 కిలోమీటర్స్ తిరిగేశాను. ఈ కార్ నాకు యూజ్ చేస్తూ ఉంటే ఫస్ట్లో ఛార్జింగ్ ఉందా లేదా అనేది టెన్షన్ ఉండేది. అసలు ఇప్పుడు వోల్ట్రాన్ అనేది ఇక్కడ మనకి రీసెంట్గా ఇక్కడ గొల్లపూడి ఖలీల్ బాయ్లో పెట్టారు. ఆన్ ది వేలో నాకు సూర్యాపేటలో కూడా 7 ఆపోజిట్లో ఉండేది. ఇంకా హైదరాబాద్ సిటీలో కూడా మాదాపూర్లో పెట్టారు. నాకు ఇది పెట్టడం వల్ల ఏంటంటే ఇంట్లో ఛార్జ్ ఉందా లేదా, ఫుల్ అయిందా లేదా అనే సబ్జెక్ట్ కూడా చూసుకోవాలని పని లేదు. ఇమీడియట్గా నేను హైదరాబాద్ స్టార్ట్ అవ్వాలనుకుంటే వస్తున్నాను, ఇక్కడ ఖలీల్ బాయ్లో ఛార్జింగ్ ఒక 15 minutes పెట్టుకుంటున్నాను. ఏ కాఫీ కానీ లేదా ఏదో సంథింగ్ స్నాక్స్, వాటర్ బాటిల్ తీసుకొచ్చే టైంలో 15 minutes టైం అవుతుంది. పిల్లలు ఇక్కడ ఆడుకోవడానికి ప్లే ఏరియా ఉంది, అన్నీ ఉన్నాయి. సరదాగా వెళ్ళిపోతున్నాం, 7కి వెళ్ళిపోతున్నాం. 7 దగ్గరలో ఉంది, మళ్ళీ 7 ఆపోజిట్లో అక్కడ వోల్ట్రాన్ ఉంది. మళ్ళీ మాదాపూర్లో ఉంది కాబట్టి నాకు ఈజీ ఉంది యాక్సెస్. చాలా ఇమీడియట్గా స్టార్ట్ అయిపోవాలన్నా, ఎమర్జెన్సీ కాల్స్ వచ్చినా కూడా ఈజీగా స్టార్ట్ అయిపోవడానికి నాకు చాలా ఈజీగా ఉంది. ఇంకా డీజిల్ కార్ కానీ పెట్రోల్ కార్ కానీ మనం ఎలా అయితే ఇమీడియట్గా కీ తీసుకొని బయలుదేరి వచ్చేసి పెట్రోల్ బంక్లో ఫిల్ చేసుకొని వెళ్ళిపోతాం కదా, అదే యాక్సెస్ ఉంది సేమ్ వోల్ట్రాన్ని ట్రస్ట్ చేస్తే కనుక. మనం ఇమీడియట్గా స్టార్ట్ అయిపోవటం, ఛార్జింగ్ ఉందా లేదో చూడాల్సిన అవసరం కూడా లేదు. ఇమీడియట్గా రావటం. ఇక్కడ నాకు ఎంత అండి, ఇక్కడికి వచ్చేపాటికి ఒక సిటీ నుంచి 2% 3%కి ఇక్కడికి వచ్చేస్తున్నాను. ఓ 15 minutesలో వీళ్ళు ఛార్జ్ పెడుతున్నారు, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతున్నాం. 7 ఆపోజిట్లో పెట్టుకుంటున్నాం, వెళ్ళిపోతున్నాం మాదాపూర్. సిటీలో తిరగడానికి చాలా ఈజీగా ఉంది. ఫస్ట్ అండి నేను పడ్డ స్ట్రగుల్ చెప్తున్నాను జస్ట్. అంటే మేబీ అది ఈవీ కార్ కొన్న ప్రతి ఒక్కళ్ళు పడే ఉంటారనుకుంటున్నాను. ఒక 15 days 1 month అయితే కనుక నాకు ఈ వోల్ట్రాన్ అని, టాటా ఛార్జర్స్ అని సంథింగ్ ఇంకే ఉన్నాయి. నాకు ఛార్జర్స్ ఎలా యూజ్ చేయాలి ఏంటి, ఆ యాప్స్ అవన్నీ గ్యాదర్ చేసుకున్నాం, యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటాం. మళ్ళీ ఆ యాప్స్ డౌన్లోడ్ చేసుకొని టాటా ఛార్జర్ దగ్గరికి వెళ్తే ఆల్మోస్ట్ 15 minutes ఆ ఛార్జర్ ఇన్సెట్ చేయడానికే నాకు టైం వేస్ట్ అయిపోయేది. నాకు అసలు అది పోనీ అంతా చేసినా కూడా అది ఛార్జ్ అయ్యేది కాదు. అసలు ఎలా టైం చాలా వేస్ట్ అయిపోతుంది, ఏంటి కార్ కరెక్టేనా అనే ఫీలింగ్లో ఉన్నా నేనే. అలా వచ్చేసిన టైంలో ఒకసారి ఏదో సరదాగా వోల్ట్రాన్కి వెళ్తే అక్కడ మనకి పర్సన్ ఉన్నాడు, చక్కగా రావటం, కారు పెట్టడం, అతనే అన్నీ చూసుకుంటున్నాడు. అసలు మనకి వితిన్ 1 minute కూడా టైం వేస్ట్ అవ్వకుండా మొత్తం ఆయనే ఛార్జ్ పెట్టే వరకు సార్ ఫుల్ అయింది సార్ అని మనకి స్టార్టింగ్ అప్పుడు ఒక మెసేజ్, ఫుల్ అయిన తర్వాత ఒక మెసేజ్ వస్తుందండి. హ్యాపీగా ఫోన్ చూసుకుంటే చాలు, మన కారు అక్కడ పడేసి నాకు ఛార్జింగ్ పెట్టు అని చెప్పి అంతే. మనం ఏ రకమైన యాప్స్ కానీ ఇంకోటి కానీ డిపెండ్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఏ యాప్స్ మీద మనం డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు అసలు. ఫస్ట్ థింగ్ నేను పడ్డానండి స్ట్రగుల్, చాలా స్ట్రగుల్ అయ్యాను నేను దానివల్ల. ఏ పర్సన్ ఉండేవాళ్ళు కాదు, ఎవరిని అడగాలో తెలిసేది కాదు, ఎవరిని అడిగినా మాకు తెలియదు అనేవాళ్ళు. నాకు నియర్ బై టాటా ఉంది, ఆ ఛార్జింగ్ పెడదామని వెళ్తే నేనే చాలాసార్లు పెట్టడం అయితే పెట్టేవాళ్ళం, అది స్టార్ట్ అయ్యేపాటికి టైం అయిపోయేది. ఇంక దాని అనుమానం ఇంకో 2 కార్లు వెయిటింగ్లో ఉండేవి. ఇది అలా కాదండి, చాలా హ్యాపీగా ఉంది. నేనైతే మొన్న వైజాగ్ కూడా వెళ్ళాను, హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి వైజాగ్ కూడా వెళ్ళానండి. వైజాగ్ వెళ్తే నాకు సూర్యాపేట ఉందండి. అసలు రెస్టారెంట్లో పెట్టడం అనేది, సూర్యాపేట అన్నా కానీ ఇంకా రెస్టారెంట్ వాళ్ళు మన వోల్ట్రాన్ వాళ్ళు సొంతగా రెస్టారెంట్ ప్రిపేర్ చేశారు అక్కడ. ఇదైతే హ్యాపీగా ఖలీల్ బాయ్ లాంటి పెద్ద రెస్టారెంట్లో పెట్టడం వల్ల ఛార్జింగ్ పెట్టి అలా లోపలికి వెళ్ళి వస్తే టైం తెలియట్లేదండి ముందు. చాలా హ్యాపీగా ఉంది. పిల్లలతో వచ్చా కానీ ఏదైనా కానీ చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ నుంచి రాజమండ్రి వైజాగ్ అంటే రాజమండ్రి ఒకటి ఉందండి, రాజమండ్రి అవుట్స్కర్ట్స్లో, అది రెస్టారెంట్లోనే పెట్టారు. అది చాలా బాగుంది. అక్కడి నుంచి వైజాగ్ ఈజీగా యాక్సెస్ అయిపోయిందండి, వెళ్ళిపోయాం.
సాధారణంగా మనం చూసే బయట ఎలక్ట్రిక్ కార్ ఛార్జింగ్ పాయింట్ 30 కిలోవాట్ల సపోర్ట్తో వస్తుంది. ఇది ఒక గన్ మాత్రమే ఉంటుంది, అంటే అక్కడ మనం ఒక్క నెక్సాన్ కార్ మాత్రమే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. కానీ ఈ వోల్ట్రాన్ ఈవీ ఛార్జింగ్ పాయింట్స్ ఒక్కొక్కటి 30 కిలోవాట్ల సామర్థ్యంతో 8 కార్లు ఒకేసారి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఒకవేళ మీ కార్ కనుక 60 కిలోవాట్ సపోర్ట్ ఉంటే ఒకేసారి 60 కిలోవాట్ పవర్ తీసుకుంటుంది. గంటలో మీ కార్ ఫుల్ అయిపోతుంది. మనకి ఆన్లైన్లో యాప్లో సెర్చ్ చేసుకుంటుంటే అక్కడ అవైలబిలిటీ ఉందా లేదా అని మనకు ఆన్లైన్లో చూపిస్తుంది అవైలబిలిటీ ఉందని చూపిస్తుంది. సరే ఓకే అవైలబిలిటీ ఉంది కదా అని ఫాస్ట్గా అక్కడికి వెళ్ళాం అనుకోండి, ఈ లోపల మనకన్నా 1 మినిట్ ముందే ఒక కార్ వస్తుంది. ఆ కార్ పెట్టుకొని ఉంటారు. వాళ్ళు ఫుల్ ఛార్జ్ అవ్వాలంటే ఆల్మోస్ట్ అది 30 కిలోవాట్ ఛార్జరే కాబట్టి ఆల్మోస్ట్ ఎలా కదన్నా ఒక 40 మినిట్స్ 50 మినిట్స్ వాళ్ళు 1 అవర్ వరకు వాళ్ళు పెట్టేసుకుంటారు. మళ్ళీ ఆ 1 అవర్ మనం వెయిట్ చేసి మళ్ళీ మన కార్ 1 అవర్ ఛార్జ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే. ఆల్మోస్ట్ 2 అవర్స్ వేస్ట్ అయిపోతుంది. అదే నేను ఫస్ట్లో స్ట్రగుల్ అయ్యానని చెప్పాను చేశారా, మెయిన్ అవి బాగా ఎక్కువ ప్రాబ్లం ఫేస్ చేశాను వీటి వల్ల. ఇప్పుడు వోల్ట్రాన్ రావటం వల్ల ఏమైందంటే నాకు దీంట్లో మల్టీ ఛార్జెస్ ఉన్నాయి. ఏదో ఫ్యూయల్ బంక్లో కనుక మల్టీ గన్స్ ఉంటే ఎక్కడ కావాలంటే అక్కడ ఫ్రీగా ఉంటే పెట్టేసుకుంటాం కదా, అలా చాలా 4 పెట్టారు. ఇక్కడ ప్రజెంట్ ఇప్పుడు 3 పెట్టారు, ఒకదానికి ప్రొవిజన్ ఇచ్చారు. 4 గన్స్ పెడితే ఆల్మోస్ట్ 8 కార్స్ ఎట్ ఏ టైం ఛార్జ్ అవుతాయి. కాబట్టి ఈజీగా కారు అవైలబిలిటీ ఉందా లేదా అని చెక్ చేసుకునే పనే లేకుండా బ్లైండ్ షాట్గా ఇక్కడికి వచ్చేయడం, కారు మనకి ఎక్కడ ప్రయోజనం ఉందంటే అక్కడ కారు పెట్టుకుంటాం, వెంటనే ఛార్జింగ్ పెట్టుకుంటాం, వెళ్ళిపోవడం. ఒక 15 మినిట్స్ టైం స్పెండ్ చేయడానికి కావాల్సిన రెస్టారెంట్ ఉంది మనకి హ్యాపీగా. ఫుడ్ కూడా చాలా బాగుందండి, మొన్న టేస్ట్ చేశాను నేనే, చాలా బాగుంది ఫుడ్ కూడా. ఇలాంటి రెస్టారెంట్లలో ఇలాంటి ప్లేసుల్లో ఇంకా వోల్ట్రాన్ రావాలని మాలాంటి ఈవీ కార్ లాంటి కారు వాడే వాళ్ళం అందరం మేము చాలా కోరుకుంటున్నాం. వోల్ట్రాన్ వాళ్ళకి ఈ ప్రొవిజన్ ఇవన్నీ ఏర్పాటు చేసి మాకందరికీ కొంచెం అవైలబిలిటీలోకి తీసుకొస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ. మై నేమ్ ఇస్ పృథ్వీ. సో పెట్రోల్ బంకులాగా ఎలా ఉందో సో అలానే మనకి ఈవీ ఛార్జర్స్ కూడా మనకు 4 ఉన్నాయి. సో కస్టమర్లు రాగానే వాళ్ళు యాప్స్ డౌన్లోడ్ చేసుకునే విధానం కూడా లేకుండా మేమే ఛార్జింగ్ స్టేషన్ పాయింట్ కూడా మేమే ఆపరేట్ చేసేలాగా కూడా అవైలబుల్గా ఉన్నాము. సో కస్టమర్లు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా జస్ట్ వాళ్ళు వచ్చి ఇలా పార్కింగ్ చేస్తే సరిపోతుంది. పేమెంట్ ప్రకారంగా వస్తే మా దగ్గర గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం అవైలబుల్గా ఉన్నాయి. సో క్రెడిట్ కార్డ్ కూడా త్వరలోనే మేము అందుబాటులో తెస్తాము. అలాగే 24/7 కూడా మేము అవైలబుల్గా ఉంటాము. ఇంకో అతను కూడా నైట్ షిఫ్ట్ కూడా వస్తూ ఉంటారు. సో దానివల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు. వైజాగ్ నుంచి వెళ్ళేవాళ్ళు మరియు ఇక్కడ నుంచి హైదరాబాద్కి వెళ్ళే వాళ్ళు కూడా సో అవైలబుల్గా మీరు స్టేషన్ పాయింట్లో మీరు పెట్టుకోవచ్చు. ఇక ఛార్జింగ్ రేట్లు కూడా బయట మార్కెట్తో పోల్చుకుంటే 1-2 రూపాయలు తక్కువే ఉంటుంది. సో ఇంకేం ఆలోచిస్తున్నారు? ఎవరైనా ఎలక్ట్రిక్ కార్ హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్తుంటే ఖచ్చితంగా ఖలీల్బాయ్లో ఆగి వోల్ట్రాన్ ఈవీలో ఛార్జింగ్ పెట్టుకుని బయలుదేరండి. ఇట్స్ ఆదిత్య సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. బై.